Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. As part of our daily devotions during this Lenten period, we are taking up a verse each day and meditating on it. So for today's scripture portion, it is taken from the Gospel of Luke, chapter 9, verse 23. It says, "Then he said to the crowd, 'If any of you wants to be my follower, you must turn from your selfish ways, take up your cross daily, and follow me.'" యేసయ్య తనను వెంబడించాలనుకున్న వారికి చెప్తున్నాడు ఈ విషయాలు. అయితే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద డిస్క్లైమర్ లేకపోతే అండర్స్టాండింగ్ ఇస్ దట్ హీస్ టాకింగ్ టు పీపుల్, అ సెట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్స్ టు ఫాలో హిమ్. ఇది తెలియకనే మనము చాలామంది లెంట్లో ఫాస్టింగ్స్ అండ్ ప్రేయర్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అదర్ థింగ్స్ వీఆర్ డూయింగ్. అయితే ఇలా చేయడం ద్వారా విల్ నాట్ రీప్ ద ఫ్రూట్ దట్ గాడ్ ఈజ్ ఇంటెండింగ్ టు. ఒక ఆత్మీయ రిజల్ట్ అనేది మనకి రాదు. దట్ స్పిరిచువల్ రిజల్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్, యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ విజన్. వాట్ ఈస్ దిస్ విజన్? యూ ఆర్ గోయింగ్ టు ఫాలో యువర్ లార్డ్ జీసస్. ఈ విజన్ లేకపోతే మాత్రము మనం చేసేవన్నీ ఆచారాలే అయిపోతాయి. సో ఇట్స్ అ డిస్క్లైమర్ ఫర్ ఆల్ ఆఫ్ us. So let's dive into the word. Here Jesus mentions about the three requirements. మూడు విషయాలు యేసయ్య తన ఫాలోవర్స్ ఎలా ఉండాలో అనే దాని గురించి చెప్తాడు. మొదటిగా మనని మనం ఉపేక్షించుకోవాలి. అంటే మన డిజైర్స్ ఏమైతే ఉన్నాయో, మన ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో, మనం ఇలా బ్రతకాలి అని మనం ఏదైతే క్రాఫ్ట్ చేసుకొని ఉన్నామో మన ప్లాన్ని, వాటన్నిటిని వదిలేయాలి. డస్ దాట్ మీన్ వీఆర్ లూజింగ్ అవర్ ఓన్ ఫ్రీడమ్? అబ్సల్యూట్లీ నాట్. ఐ డోంట్ థింక్ సో. బికాస్ ఏసే వచ్చిందే మనకు ఫ్రీడమ్ ఇవ్వనీకి. బికాస్ హీ సాస్ ఇన్ ద బాండేజ్ ఆఫ్ సిన్. భూమిపైన ఎవరు కానీ పాపం చేయకుండా ఉండలేకపోయారు. దట్స్ ద కైండ్ ఆఫ్ బాండేజ్ వీఆర్ ఇన్. ఓన్లీ జీసస్ వాస్ ద వన్ హూ డిడ్ నాట్ గివ్ ఇన్ టు సిన్. సో మన హృదయంలో ఉన్న ఆశలన్నీ కూడా తప్పుడు ఆశలే అని అర్థమైనప్పుడు we have to deny ourselves. This is very hard, to be honest, because we have to do it continually. So that's the message we get from this. You have to do it continually every day. నీ యొక్క లేకపోతే మన యొక్క డిజైర్స్ అన్నీ మనం వదిలేసి దేవుడు చెప్పిన విషయాల పైన ఫోకస్ చేయాలి. So what is he saying? The second thing is that you have to take up your cross. What is this cross? It's the cross that Jesus took up for you and me and for the rest of the world. ఏంటి ఈ సిలువ అంటే? సఫరింగ్. ఏంటి ఈ సిలువ అంటే మన యొక్క పాపాలు తన పైన వేసుకొని, మన యొక్క పాపాలను గురించి తనకి తాను సాక్రిఫైస్ అయ్యి చనిపోయి తిరిగి లేచాడు. So it shows that we must also mimic him. We must also imitate him in such fashion that వేరే వాళ్ళ తప్పిదాలను మనము క్షమించి వేసేలాగా ఆ సాక్రిఫిషియల్ లైఫ్ బ్రతకాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద ట్రూత్ దట్ యూర్ స్టాండింగ్ ఫర్. యేసయ్యను నమ్మిన మరో క్షణమే నువ్వు సఫరింగ్ అప్పగించుకుంటున్నావు అని అర్థం. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్? వీ సీ ఇట్ ఎవ్రీ డే, ఎస్పెషలీ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో వీ సీ ఇట్. ఎంతోమంది క్రైస్తవులను ఎంతో పర్సిక్యూట్ చేస్తూ వస్తున్నారు బికాస్ దే స్టాండ్ ఫర్ గాడ్, దే స్టాండ్ ఫర్ ద ట్రూత్ దట్ గాడ్ ఈస్ ప్రీచింగ్ టు దిస్ వరల్డ్. సో ఇలాంటి సఫరింగ్కి నువ్వు కమిట్ చేసుకోవాలి. ఈ సఫరింగ్ కూడా Jesus had to go through, because Hebrews-lo, the book of Hebrews, we see that Jesus had to be perfected with this. He had to be qualified to save us. So in order to be qualified, he had to go through this suffering. Chapter 2 lo untadi, you can read it. So we are also walking in the footsteps of Jesus. Yesaya adugu jaadalo nadustunnam kabatti ee suffering ki appaginchukuntunam. అలాగనే థర్డ్ థింగ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, విచ్ రిఫ్లెక్ట్స్ ద విజన్. అసలు ఇది ఎందుకు చేస్తున్నాం అన్న విజన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హీ సెస్ ఫాలో హిమ్. ఒకవేళ తనను ఫాలో అవ్వకుండా ఈ విషయాల్లో చేసినట్టయితే మాత్రము
దేవుడు అనుకున్న రిజల్ట్ అయితే రాదు. మేబీ వీ కెన్ గెట్ అవర్ ఓన్ థింగ్స్, బట్ we would not fetch the result that God wants. Ain't result? What is this result? When you follow Jesus like this, you will turn into his image. Tan image lo kayaka, you can reflect his goodness to this world. That's how you become the light and salt of this world. May God bless you all.